ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూలు వచ్చాయి. మొదటి వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల కలెక్షన్స్. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. వేడి చల్లారిపోతున్న ఈ రోజుల్లో ఒక నెల రోజులకు పైగా థియేటర్స్ లో అద్భుతంగా రన్ అయి 1840 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టి 2000 కోట్ల రూపాయల గ్రాస్ వైపుకు దూసుకుపోవడం అనేది కేవలం పుష్ప 2 విషయంలో మాత్రమే జరిగింది. బుక్ మై షో యాప్లో ఈ సినిమాకి ఇప్పటికీ 40,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి అంటే జనాలు ఏ స్థాయిలో ఈ సినిమాని చూశారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా 2000 కోట్ల రూపాయల క్లబ్లోకి చేరేంత వరకు నిర్మాతలు శాంతింపజేసేలా లేరు. అందుకే ఇప్పుడు రీలోడెడ్ వర్షన్ అంటూ సరికొత్త 20 నిమిషాల సన్నివేశాన్ని జత చేసి ఈ నెల 11వ తారీఖున విడుదల చేయబోతున్నారు. అంటే గేమ్ చేంజర్ లాంటి భారీ సినిమా వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా థియేటర్స్లో నడుస్తూనే ఉంటుంది అన్నమాట. హిందీ ఆడియన్స్ ఎలాగో ఈ సినిమాని ఒక రేంజ్లో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇప్పటికీ ఈ సినిమానే మొదటి ఛాన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతానికి బాలీవుడ్లో పెద్దగా హైప్ లేదు. సినిమాకి టాక్ వస్తే వేరేలా ఉంటుంది, కానీ టాక్ రాకపోతే మాత్రం అక్కడి ఆడియన్స్కి పుష్ప 2 మరో రౌండ్ వేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మైత్రి మూవీ మేకర్ సంస్థ కొన్ని థియేటర్స్ని సంక్రాంతి సినిమాలకు పోనివ్వకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటుంది. ఇక్కడ కూడా పండగ సెలవుల్లో ఈ సినిమాకి హౌస్ఫుల్స్ పడే అవకాశం ఉంది. గతంలో డిసెంబర్లో విడుదలైన సినిమాలు సంక్రాంతికి కూడా దంచి కొట్టేశాయి. అందుకు ఉదాహరణ రవితేజ ధమాకా సినిమా. కేవలం థియేటర్స్లో మాత్రమే కాదు, ఓటీటీలో కూడా రీలోడెడ్ వర్షన్ని విడుదల చేస్తారట. ఇప్పటికే ఈ సినిమా 3 గంటల నిడివి దాటి ఉంది. అయినప్పటికీ జనాలు విరగబడి చూశారు. ఇప్పుడు అదనంగా మరో 20 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారా లేదా అనేది చూడాలి. సాధారణంగా రన్ టైం ఎక్కువ ఉంటే కాస్త నెగిటివ్ టాక్ వస్తుంది. ఆ తర్వాత ఫస్ట్ డే తర్వాత తగ్గించాల్సిన పని ఉండేది. కానీ పుష్ప 2 విషయంలో 1 నిమిషం నిడివి తగ్గించకపోగా ఏకంగా 20 నిమిషాలు పెంచడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు.